ఏమని చెప్పను? పగపట్టిన కోడి నాగుల బిడ్డడు బాహ్య ప్రపంచంలోకి అడుగిడాలని అనుజ్ఞ వేడుతున్నాడు. ఎలా నిలువరించగలను? ఏదైనా ఆపద వాటిల్లితే అయ్యో ఎలా భరించగలను? సవతుల ఈర్ష్యకు తాయాదుల మత్సరానికి ఎలా బలి చేయగలను? మహాభాగా అనుగ్రహించు, కర్తవ్యం ఆదేశించు. ధర్మ క్షాత్ర ధర్మాల పిరికి దానిలా పలవరిస్తున్నావా? పుణ్యమూర్తి, అవలను ఈ జీవిత మదనానికి తట్టుకోలేను. ధర్మ, నేను ఆదేశించిన రీతిలో అశోకుని పెంచిన లోహఖండములను సైతము పిండి చేయగల బాహుబలోద్దండుడైన నీ బిడ్డడి పరాక్రమానికి తగిన పరీక్షా సమయం ఆసన్నమైనది. ఆకలిగొన్న అశోక సింహం శాస్త్రవ కుంభి కుంభస్థలాన్ని ఛేదించి ఈ మగధ మహాసామ్రాజ్య సింహాసనాపాద పీఠిపై కాలునే సమయం చేరువలో ఉన్నది. నా సంపూర్ణ ధర్మరక్ష మహాక్రతు పరిపూర్ణం కానున్నది. నేను ఉపక్రమించిన ఐక్య సామ్రాజ్య నిర్మాణ మహామహోద్యమానికి అశోకుడే సారథ్యము వహించవలే. విశిష్ట సంస్కృతుల కాళవాళమై ఉత్కృష్ట కళాత్మక రీతులకు కాణాచి అయిన ఈ సువిశాల సుందర భరతఖండాన్ని ఒకే ఏలుబడి కింద తీగల దిట్ట అశోక్ ఈ సమస్త దేశాన్ని ధర్మచక్ర పరిభ్రమణంతో ముందుకు నడిపించగల ఏకైక సమ్రాట్ అశోక్. ఇంతదనుక ప్రళయకాల జీమూత పటల సంకాశమానమై ప్రతీకార ఘూర్ణితమై లోలోన రగులుతున్న చండాశోక అగ్నిపర్వతం పెళ పెళ చటలతో వికలై అచ్చు దగ్గర గర్భాంతరానల జ్వాలా కీలలతో ఛత్రవాటవిని దగ్ధం చేయు క్షణం ఈ క్షణం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే